ఫ్రెండ్స్, మా ఛానల్స్లో అన్ని వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. చాలా రోజులు అయింది అనుకుంటా వీడియోస్ పెట్టక. ఇప్పుడు ఈ ట్రిప్ వచ్చేసి లక్నవరం. నేను ప్రజెంట్ హైదరాబాద్ సిటీ అవుట్స్కట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మనకు లక్నవరం 211 కిలోమీటర్స్. జర్నీ టైం వచ్చేసి 4 అవర్స్. నా బ్యాక్ సైడ్ కనబడుతుందా, ఇదే కారు. రీసెంట్గా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను. ఇది యూట్యూబ్ రెవెన్యూ నుంచి వచ్చింది. దీని సంగతి ఏందో చూద్దామని ఈ ట్రిప్ ప్లాన్ చేశాను. 200 కిలోమీటర్స్ సెకండ్ హ్యాండ్ వెహికల్ వెళ్తుందా అని ఛాలెంజ్ తీసుకొని చూస్తున్నాను. కొన్ని రిపేర్స్ కూడా చేయించాను. మీరు చూసే వీడియోస్, మీరు ఇచ్చే కామెంట్స్, మీ సబ్స్క్రైబర్స్, మీ వ్యూస్ వల్లనే ఈ కార్ కొన్నాను. కొత్త తీసుకుంటాను, బట్ అయితే ఇప్పుడున్న నాకు రెవెన్యూ వచ్చిన దాంతో నాకు కార్ అంటే ఇష్టం కాబట్టి కార్ తీసుకున్నాను. దీని సంగతి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ ట్రిప్ గురించి చెప్తాను. ఇప్పుడు మనం ఉప్పల్ నుంచి లక్నవరానికి స్టార్ట్ అవుతున్నాం. అంటే నేను సిటీ అవుట్స్కట్కి ఆల్రెడీ వచ్చిన. మనకు 211 కిలోమీటర్స్ ఉప్పల్ నుంచి. మధ్యలో భువనగిరి కిల్లా ఉంటుంది. దాన్ని విజిట్ చేద్దామా లేదంటే వ్యూ అన్న చూపిస్తాను. అక్కడ నుండి వరంగల్ 1000 స్తంభాలకు కూడా ఉన్నది. బట్ నేను ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నా. కొద్దిగా చిన్న చిన్న పనులు ఉండడం వల్ల లేట్ అయిపోయింది. ఆల్రెడీ 11:40 అవుతుంది. ఇక్కడ నుండి మనకు అక్కడికి వెళ్ళడానికి 4 అవర్స్ అవుతుంది లక్నవరంకి. లక్నవరం ఫస్ట్ విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న వ్యూస్ మీకు చూపించి అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ మనకు టైం ఉంటే 1000 స్తంభాలకు కూడా చూపిస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తా చూపించడానికి. నాతో మా ఫ్రెండ్ కూడా వస్తుండు. ఈ కార్ రిపేర్ చేసింది కూడా మావాడే, టెక్నీషియన్. యూట్యూబ్ ఇతను కూడా స్టార్ట్ చేసిండు. ఛానల్ నేమ్ వచ్చి మహేష్ గోదా. రీసెంట్గా సంగీ టెంపుల్ వీడియో తీసిండు, సూపర్గా ఉంది. నేను ఆ వీడియో లింక్ కింద ఇస్తాను. మీకు నచ్చితే ఆ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే అయితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఫైనల్లీ భువనగిరి కిల్లాకి రీచ్ అయినాం. నా బ్యాక్ సైడ్ కనబడుతుందా, అదే కిల్లా. దానికి సంబంధించింది కూడా ఒక వీడియో తీద్దాం. బట్ ఇప్పుడైతే టైం లేదని నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను లక్నవరానికి. అదే నా బ్యాక్ సైడ్ ఉన్నది. దాని దగ్గరికి వెళ్ళాలంటే విలేజ్లోకి వెళ్ళాలి. భువనగిరి విలేజ్లోకి వెళ్తే దాని టికెట్ కాస్ట్ వచ్చి 10 రూపీస్. మార్నింగ్ 10 o'clock నుంచి వెళ్ళి ఈవినింగ్ 5 o'clock వరకు అవైలబుల్ ఉంటుంది. కింద టికెట్ కౌంటర్ ఉంటుంది. కింద టికెట్ తీసుకొని పైకి విజిట్ చేయొచ్చు. ఓకే. Hi friends, finally reached now Laknavaram Lake.
మార్నింగ్ నేను 11:30కి నేను స్టార్ట్ అయినాను అన్నాను కదా ఉప్పల్ నుంచి. ఇక్కడ రీచ్ అవ్వడానికి నాకు 5 hours పడ్డది. అంటే మధ్యలో ఒక 1 hour నాకు లంచ్ బ్రేక్ తీసుకున్నా, దానివల్ల 5 hours అయింది. లక్నవరం రీచ్ అయిన తర్వాత లక్నవరం ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపీస్. అంటే ఈచ్ పర్సన్కి 10 రూపీస్, చిన్నపిల్లలకైతే 5 రూపీస్. అంటే 10 బిలో ఉన్న వాళ్ళకు 5 రూపీస్. ఈ లేక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ బ్రిడ్జ్ నా ఒక బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అన్నట్టు. దాని మీద వాక్ చేస్తుంటుంటే కదులుతుంటుంది, అంటే అటు ఇటు షేక్ అవుతుంటుంటుంది. అదే ఈ లేక్ ఒక స్పెషల్. అలాగే మళ్ళీ ఈ లేక్ యొక్క స్పెషల్ ఏంటంటే 6 కొండలు ఉంటాయి. 6 కొండల ఈ ప్లేస్ చూసిన వాళ్ళు, అంటే మీరు ఎవరన్నా ఈ ప్లేస్ని విజిట్ చేసిన వాళ్ళు, మలేషియా కూడా వెళ్ళిన వాళ్ళు, సేమ్ మలేషియా అండ్ ఈ ప్లేసు సేమ్ ఈక్వల్ టు ఉంటుంది. అంటే ఆ మలేషియా లెక్కనే ఈ ప్లేస్ కూడా ఉంటుంది అన్నట్టు. ఈ లేక్లో 2 హోటల్స్ ఉంటాయి. నేను నిలబడ్డది హోటల్ పైన. మీకు హోటల్ రూమ్స్ కావాలన్నా కానీ అవైలబుల్గా ఉంటాయి. హోటల్ ఛార్జెస్ కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వ్యూ చూపించడానికి పైకి వచ్చాను. దీంట్లో బోట్స్ కూడా ఉంటాయి అవైలబుల్. పర్సనల్ బోట్స్ ఉంటాయి, ప్యాసింజర్ బోట్స్ ఉంటాయి. పర్సనల్ రేట్కు కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఉంటుంది, ప్యాసింజర్ రేట్కు కొద్దిగా తక్కువ ఉంటుంది. దాని దగ్గర కూడా తీసుకెళ్తాను, ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పటివరకు నేను ఈ క్యామ్ తోటి తీశాను, యాక్షన్ కెమెరా రీసెంట్గా తీసుకున్నా. చాలా ట్రై చేసిన తీయడానికి. నాకు దీంట్లో ఉన్న ఆప్షన్స్ పర్టికులర్గా అర్థం కావడం లేదు. టైం ల్యాప్స్ తీద్దామని ట్రై చేసిన, బట్ వస్తుంది పోతుంది, అది క్లియర్గా నాకు రావడం లేదు. అందుకని దీన్ని పక్క పెట్టేసి నా మొబైల్ తోటి షూట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ నా హోటల్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి ఉంది ఏసీ రూమ్, నాన్ ఏసీ. ఇది బుక్ చేసుకోవడానికి tmcft.comలోకి లాగిన్ అవుతే తెలంగాణలో ఉన్న అన్ని లేక్ సంబంధించిన టూరిజం ప్లేసెస్ సంబంధించిన హోటల్స్ వస్తాయి. దాంట్లో లక్నవరం లేక్ సంబంధించిన హోటల్స్ కూడా ఉంటాయి, మనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్. ఒక్కొక్క టైంలో ఇంకా తగ్గుతుంటుంది. మీ దగ్గర కూపన్స్ ఇట్లా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ నేమ్ వచ్చేసి tmcft.com. మీకు కింద ఇస్తాను లింక్లో, మళ్ళీ పైన మీకు స్క్రోల్ కూడా అవుతుంది డిస్ప్లేలో. ఓకే, ఫ్రెండ్స్, మీకు బ్యాక్ సైడ్ బోట్స్ కనబడుతున్నాయి కదా, అవే ఈ లేక్లో తిరిగే బోట్స్. అవి రేట్ వచ్చేసి ప్యాసింజర్ బోట్స్ కు 50 రూపీస్. అదే స్పీడ్ బోట్స్ వచ్చేసి 350 రూపీస్. అంటే దాంట్లో ఒక్కరని వెళ్ళొచ్చు, 4 వెళ్ళొచ్చు, బట్ 350 రూపీస్ పే చేయాలి స్పీడ్ బోట్ అయితే. ఇక మామూలు ప్యాసింజర్ బోట్ అయితే 50 రూపీస్ ఉంది. ఓకే, ఎవరన్నా వచ్చిన వాళ్ళైతే విజిట్ చేయాలనుకుంటే 50 రూపీస్ ప్యాసింజర్. స్పీడ్ బోట్ అనుకుంటే 4 ఉన్నారంటే స్పీడ్ బోట్ తీసుకోండి, 350 రూపీస్ పే చేయండి. ఫ్రెండ్స్, లక్నవరం మొత్తం చూశారు కదా, సస్పెన్షన్ బీచ్ అండ్ హోటల్స్, బోట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.